వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వస్తున్నారా వాళ్ళని కలుపుకెళ్దాం అనుకున్నటువంటి స్టేజీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటిదాకా మొన్ననే చంద్రబాబు గారు కూడా చెప్పారు కదా, వైసీపీ నుంచి కొందరు వస్తున్నారు, అందరినీ తీసుకొని కానీ కొందరిని తీసుకుంటాను, నలుగురిని అంతకుముందు తీసుకోవడం, అందులో ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, ఇద్దరికి ఇవ్వట్లేదు. అట్లాగే మొన్న పార్థసారథికి నూజివీడు ఇవ్వటం ఇది జరిగింది. ఇలాంటి దశలో మరి తెలుగుదేశం నుంచి నిన్ననే పార్థసారథి అక్కడికి వెళ్ళడం వల్ల ముద్రపోయిన ఇటు వచ్చారు. ఆయనకి మైలవరం ఏమన్నా ఇస్తారా అన్నటువంటి ఒక ప్రచారం ఉంది, లేకపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానంటారా అన్నటువంటిది మరొక కాన్సెప్ట్, లేకపోతే నూజివీడులోనే మేకా ప్రతాపరావు గారికి పక్కన పెట్టి వాళ్ళ అబ్బాయిని కానీ ఈయనకి ఇస్తారా అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఇష్యూ. ఇది కాకుండా ముద్రపోయిన కాకుండా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అట్లాగూ వెనక్కి వచ్చేసారు. కాకుండా ప్రస్తుతం ఇది ధృవీకరించట్లేదు, కానీ వినబడుతున్నటువంటిది వైసీపీ సర్కిల్స్లో మచిలీపట్నం ఇప్పుడు దీనికి ఇస్తున్నారు కదా జనసేనకి, కాబట్టి అక్కడ మచిలీపట్నం ఎంపీగా కొనకాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి కొనకాళ్ళ నారాయణ వైసీపీ